స్టార్ట్ చేయండి అమ్మా. హరి ఓం. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య ఆణిస్థః శ్రుతం మే మా ప్రహాసీః అనేనాధీతేన హోరాత్రాన్ సందధామి ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि कर्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम् ओम शांति शांति शांतिः सर्वेभ्यः నమస్తే नमस्कारः అండి. सुप्रभातम् నమస్కారం అమ్మని. నమస్కారం అందరికీ నమస్తే, ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అమ్మా. సో అయితే ఇక్కడ మనము చూసుకున్నాము ఏంటంటే ఇది 7వ మాహేశ్వర సూత్రము. ఏంటి? యమంగణనం. ఆ యమంగణనం అనేది దాంతోని 4 ప్రత్యాహారాలు చేయొచ్చు అని చెప్పేసి తెలుసుకున్నాము. అవి అమ్మ, యమ్మ, గమ్మ, యమ్మ, ఈ ప్రత్యాహారాలు. సో ఈ మాన్య ఒక్క మాట మాన్య. ఇప్పుడు మనము కక్క గగ్గ ఉంగ అని పలకాలి కదా. అమ్మా కరెక్ట్. చ జజ అంతేనా పలకాల్సింది? చ జజ అని పలకాలి. చెప్పించుకోవాలనేసే అదేలే. సంస్కృతం నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఇలా ఉమాసుందరి గారు మీరే ఏంటి ఏమన్నారు? ఓకే, ఏదన్నా క్వశ్చనా? లేదు మాన్య. ఓకే ఓకే ఓకే. చెప్పడానికి అదేలే. సో ఈ యమంగణనం అనేది 7వ మాహేశ్వర సూత్రము. దానితో 4 ప్రత్యాహారాలు చేశారు. అవి ఒకటి అమ్మ, యం, తర్వాత గం, యం. ఓకే. సో ఈ అమ్ అనే ప్రత్యాహారం ఎందులో వచ్చింది అంటే అష్టాధ్యాయ సూత్రంలో పుమః కయ్యం పరే అనే సూత్రంలో వచ్చింది అని తెలుసుకున్నాము. నెక్స్ట్ ఏం చూసుకున్నామంటే మళ్ళీ 2వ ప్రత్యాహారం ఏంటిది? యమ్. యమ్ అనేది 2వ ప్రత్యాహారము. అది ఎక్కడొచ్చిందని చూసుకున్నామంటే హలో యమాం యమి లోపః. ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీ, చాలా ఈజీ. హలో యమాం యమి లోపః అలా చెప్పుకుంటాం కదా. హలో హలో అంటే ఏంటి? ఇక్కడ హలహ అంటే హల్లు ఉండాలి. హల్లు తర్వాత యమ్మ వర్ణం ఉండాలి. ఆ తర్వాత దానికి పరములో కూడా యమ్మ వర్ణం ఉండాలి. అప్పుడు ఏమైతుంది? మొదట ఉన్న యం లోపము అవుతుందన్నమాట. ఇక్కడనేమో పుమః ఖయ్యం పరేలో ఏంటి? హ్రస్వ వర్ణం తర్వాత. ఓకే. సో ఈ పుమః ఖయ్యం పరే ఏం చెప్పింది? అది సంహితలో. సో ఇక్కడ ఏమని చెప్తుంది? ఈ సూత్రార్థం చెప్తుంది సంహితలో ఏముండాలి? ఖై దాని తర్వాత అమ్ ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుంది? మకారానికి రు అనేది ఆదేశంగా వస్తుంది అని చూసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు 3వది ఏంటి? గం ప్రత్యాహారం. ఇది కూడా చూసుకున్నాము నిన్న. ఏంటది? గం ప్రత్యాహారం వచ్చేసి దేంట్లో? హలో యమాం యమి గురించి చెప్పండి మాన్య ఒక్కసారి. హలో యమాం యమి గురించి కూడా ఒక్కసారి రివైజ్ చేసి. హలో యమాం యమి లోపః ఏమంటుంది? హల్ వర్ణం తర్వాత యం ఉండాలి. మళ్ళీ యం తర్వాత మళ్ళీ యం ప్రత్యాహార వర్ణం ఉండాలి. సో అప్పుడు ఏమైతుంది? మొదటగా ఉన్నటువంటి యం ప్రత్యాహార వర్ణము లోపిస్తుంది. ఆదిత్య, ఆదిత్య ప్లస్ న్యా, న్యా అనే ప్రత్యయం తీసుకొచ్చాము. ఎందుకు న్యా ప్రత్యయం తీసుకొచ్చామంటే సంతానార్థము, నివాసార్థము, సమూహము, ఇది అని చెప్పే అర్థాలలో ఇది న్యా ప్రత్యయం అనేది వస్తుందన్నమాట. సో అయితే ఇక్కడ మనకి న్యా ప్రత్యయంలో నకారం ఏంటి? ఇత్. ఎప్పుడైనా ప్రత్యయం రాగానే ఏం చూసుకోవాలి? ఇత్ సంజలు ఏమైనా ఉన్నాయా? ఇత్ సంజలు ఏమైనా ఉన్నాయా అంటే మనకి ఏం కనిపించింది? అణాకారం కనిపించింది. సో అది చుటు అనే సూత్రం ద్వారా ఇత్ సంజ అని చెప్పబడింది. సో కాబట్టి ఇత్ సంజ ఎప్పుడైతే చెప్పారో, ఇత్ అని పేరు ఎప్పుడైతే పెట్టారో దేనికైనా, ఇతని పేరు పెట్టింది లోపం కావాలి అని చెప్పారు. కాబట్టి లోపం అంటే ఏంటి మరి అంటే అదర్శనం అన్నారు. అంటే మనకు అది ఇంకా కనిపించదు. అయితే అప్పుడు మిగిలింది ఏంటి? ఆదిత్య ప్లస్ యా అనేది మిగిలింది. సో మళ్ళీ తర్వాత ఏమైంది? ఇక్కడ తద్ధితేషు అచామాదేహే అనే ఈ సూత్రం ద్వారా ఆది వృద్ధి జరిగిందనమాట. ఆది వృద్ధి జరిగి ఆదిత్య అని ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఆదిత్య ఆది వృద్ధి ఏంటి అంటే అక్కడ ఆల్రెడీ ఉంటే అవసరం లేదు, కాకపోతే వృద్ధి మాత్రం జరుగుతుంది. ఓకే, ఆ సూత్రం మాత్రం పనిచేస్తుంది.
ఓకే, ఆల్రెడీ ఉన్నా కూడా మనకి అదే వస్తుంది అనమాట. అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇక్కడ యకారం ఉంది. ఈ యకారం కానీ అచ్చు కానీ ఉంటే మనకి ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది, మీకు నేర్చుకున్నారు ఏమని, సర్వనామస్థానం సంజ్ఞ అని నేర్చుకున్నారు కదా. ఆ సర్వనామస్థానం అని తెలుసుకున్నారు కదా. సుట్టునేమంటాము, సర్వనామస్థానం అంటాము, అవునా. మళ్ళీ చెప్పండి మన్నే. సుట్టుని ఏమంటాం తెలీదు మేడం ఇది తెలుసు. ఇది తెలియదు మన్నే, ఇది తెలియదు అసలు. లేదు లేదు. తెలీదు ఇది ఓకే, తెలీదు. వినండి. తెలుసు, మీరు నేర్చుకున్నారు, ఇప్పుడు మర్చిపోయి ఉంటారు. ఓకే, సుట్ ఏంటి, ఇప్పుడు చెప్పగానే మీకు గుర్తొస్తుంది వెంటనే. సుట్ ఏంటి, సు ఔజస్ అమ్ అవుట్. సు- ఔజస్ ఆ, అమ్ ఓ, అవుట్ ఏమని పేరు, సుట్ అని పేరా, ఆ, అవునా కదా. అవు అవును మేడం. సుడనపుంసకస్య అనేది ఒక సూత్రం. ఓకే, సో అప్పుడు ఆ సుడనపుంసకస్య అనేది ఏంటిది, అనపుంసకస్య అంటున్నాం. అంటే ఏంటి, నపుంసకలింగం కాకుండా ఈ సుట్టు ఏదైతే ఉంటుందో దానికి సర్వనామస్థానం అని పేరు. ఓకే, అర్థమవుతుందా. ఉహు. చెప్పండి మళ్ళీ మళ్ళీ. సు ఔ జస్ కదా మన్నే. సరే సు ఇక్కడ ఔ మనకి సూత్రాలలో వస్తుంది, అప్పుడు చెప్తాను. సు ఇప్పుడు ఔట్. అంతే సు ఉంటుంది. అవుట్ అంటే ద్వివచనం కదా మన్నే. సుట్ అంటేనా ప్రథమ పురుష మధ్యమ, అదేంటి ప్రథమ ప్రథమ విభక్తి ద్వితీయ ప్రథమ విభక్తి విభక్తి. రెండు, ఏకవచనం ద్వివచనం, అంతే. అది సుట్టు. ఆ, ఓకే, చుట్టూ. చాలు ఇంకా అదంతే చాలు, తర్వాత ముందుకెళ్దాము. ఓకే, సో ఇప్పుడు ఆదిత్యలో ఏమైంది, ఇక్కడ ఈ యకారం ఇది వచ్చేసరికి ఇక్కడ భసంజ అయిపోయింది. ఆదిత్య అనేది భసంజ అయ్యింది. ఎప్పుడైతే అది భసంజ అయ్యిందో దాంట్లో ఉన్నటువంటి అకారము, ఆకారము, ఇకారము, ఈకారం అవి లోపం కావాలి అని చెప్పుకున్నాము కదా. సో అది ఏ అమ్మాయి. సూత్రం ద్వారా, ఎస్ఏతి చ అనే సూత్రం ద్వారా లోపమైంది. ఇక్కడ మనకున్నదేంటి, అకారం కాబట్టి అందులో ఉన్నటువంటి అకారానికి లోపమైపోయి ఆదిత్య అయ్యింది. ఆదిత్య ప్లస్ యా. ఓకే, తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన సూత్రం ఉంది ఏంటి, హలో యమాం యమి లోపహ. ఏం చెప్తుంది, హల్ తర్వాత యకారం ఉండాలి, అవునా. హల్ తర్వాత యకారం ఉండాలి. ఇక్కడ హల్ ఏంటి, త్ తర్వాత యకారం ఉందా. ఉంది. ఆ తర్వాత మళ్ళీ యం ఉండాలి, అవునా. యకారం అంటే యకారం అని కాదు, ఎం అనే అక్షరం ఉండాలి. ఏంటి, ఎం ప్రత్యాహార వర్ణాలు ఉండాలన్నమాట. అర్థమైందా. ఆ ఎం ప్రత్యాహార వర్ణం ఉంటే, మళ్ళీ ఇక్కడ కూడా ఎం ప్రత్యాహార వర్ణం ఉంటే అప్పుడు ముందు ఉన్నటువంటి ఎం ప్రత్యాహార వర్ణం అనేది లోపిస్తుంది అని తెలుసుకున్నాం, అవునా. నెక్స్ట్ ఇప్పుడు మూడవ ప్రత్యాహారం, ఇది కూడా చూసాం మనము నిన్న. ఏంటది, గమ్ అనేది ప్రత్యాహారం. మూడవది ఏంటి, గమ్ అనే ప్రత్యాహారము. ఆ గమ్లో ఏమైపోయింది, అంగుట్టు, నుట్టు, అణట్టు ఇలాంటివి వచ్చినాయి, అవునా, ఆదేశంగా. ఏంటది సూత్రం ఎక్కడ వచ్చింది, గమో హ్రస్వాదచి గమున్నిత్యం. ఓకే, గమో హ్రస్వాదచి గమున్నిత్యం అంటే ఏంటి, గమ్ గమ్ తర్వాత ఏముండాలి, ఇక్కడ ఏముండాలి, గమ్ అనేది చివరిగా ఉండాలి, పదాంతములో ఉండాలి. ఓకే, అది ఎక్కడ ఉండాలి, పదాంతములో ఉండాలి. ఆ తర్వాత దానికి పూర్వము హ్రస్వ అకారం ఉండాలి. హస్వాక్షరం. హ్రస్వ అకారం ఉండాలన్నమాట. అరే ఇదేంటి ఇట్లా ఎవరికో వచ్చేసినాయి. ఓప్స్. ఓకే, సో ఇక్కడ హ్రస్వముతో ఉన్నటువంటి హ్రస్వ స్వరానికి పరములో ఏముండాలి, హ్రస్వ స్వరం అనమాట. అకారమే కాదు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, ఎనీ హ్రస్వ లెటర్ ఉండాలి. ఎనీ అచ్చు హ్రస్వంతో ఉన్నది ఉండాలి. ఈ గాని, ఊ గాని, ఆ గాని ఇలా హ్రస్వ అక్షరాలు ఉన్న తర్వాత ఏముండాలి, గకారం. గకారం ఉంటే ఏమొస్తుంది, గుట్టు వస్తుంది, ఆగమముగా వస్తుంది. ఓకేనా, గుట్టు అనేది ఆగమంగా వస్తుంది. చివరిగా హ్రస్వం తర్వాత మళ్ళీ నకారం ఉంటే ఏమొస్తుంది, నుట్ అనేది ఆగమంగా. ఆ తర్వాత అణాకారం ఉంటే ఏమొస్తుంది, నుట్ అనేది ఆగమంగా వస్తుంది అని తెలుసుకున్నాము కదండి. అంతే, ఆ సూత్రం చెప్పిన విషయము అదనమాట. ఓకే, ఓన్లీ లాస్ట్ ఆల్ఫాబెట్ దాన్ని బట్టే గుట్టు, నుట్టు, నుట్టు వస్తుంది అంతే. మిగతా రూల్స్ అన్ని సేమ్ కదా. ఇదంతా రావాలంటే పరములు ఏముండాలి, ఇవి మూడు ఏమిటి అచ్చు. అచ్చు ఉండాలి. ఇవి గుట్టు, నుట్టు. ఒక్క నిమిషం ఉండండి. సో పరములు ఏముండాలి, ఇదంతా కావాలి అంటే పరములు ఏముండాలి,
అచ్చు అచ్చు కదా మేడం, ఉండాలి. అచ్చు ఉండాలి. ఉత్తమం. నెక్స్ట్ అచ్చు ఇప్పుడు ప్రత్యాహార వర్ణము. 8వ మాహేశ్వర సూత్రం. ఇక్కడ 4వది మనం ఎందుకు చెప్పుకోలేదు? ఎం అనేది ఉంది, అవునా? ఈ ఎం అనేది, ఇది ఎం అనేది అది మనకి ఉనాది కోశంలో ఒకటి ఇచ్చారనమాట. సో అది ఉనాది కోశంలో చెప్పిన విషయాన్నే ఇక్కడ మనకి జభై, ఈ జభై అనే సూత్రం 8వ సూత్రం, దీంట్లో చెప్పేశాము అని చెప్పారనమాట. ఓకేనా? ఇందులో వచ్చేసింది కాబట్టి దానికి ప్రత్యేకించి అవసరం లేదు అని చెప్పారు. ఓకే. సో 8వ మాహేశ్వర సూత్రం ఏంటి? జభై. ఇప్పుడు మనం జభై. తెలుసుకోబోయేది ఇది కొత్తది. ఓకే. సో ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతుంటాను, చెప్పండి ఎవరైనా. ఎవరో నేను పిక్ చేసుకుంటా. ఓకే. సో యా ఉమాసుందరి గారు, ఈ 8వ మాహేశ్వర సూత్రం ఏంటి? జభై. ఈ సూత్రంతో ఎన్ని ప్రత్యాహారాలు చేశారు, అవి ఏమిటి? మీరు ఆన్సర్ నుంచి చెప్పండి. సరే అమ్మా, 8వ మాహేశ్వర సూత్రం జభై. ఈ సూత్రంతో ఒక్క ప్రత్యాహారం చేశారు, అది యై ప్రత్యాహారము. ఓకే. సో నెక్స్ట్ నాకు కనిపించేది నేను శారద చెప్తాను. గారు. యై ప్రత్యాహార వర్ణాలు ఏమిటి? యై ప్రత్యాహార వర్ణాలు అంతస్థాలు అంటే య, వ, ర, లు, ఇవి 4. వర్గ పంచమాక్షరాలు ఞ, మ, న, 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 ఇది 5. ఝ, భ, ఝ, భ. యై ప్రత్యాహారాలు మొత్తం 11. ఈ ప్రత్యాహార వర్ణాలు 11, అవునా? ప్రత్యాహారాలు 11 అంటే మళ్ళీ అది వేరే అయిపోతుంది. ప్రత్యాహార వర్ణాలు 11. సో అంటే 5వ సూత్రం నుంచి 8వ సూత్రం వరకు కదా మాన్య? 5 నుంచి 8 వరకు. అంతే అమ్మా, అంతే. 5 నుంచి సో, యా. 8వ సూత్రం వరకు. సో ఇక్కడ చూడండి, మనకి యమంగణనం ఇవి వచ్చినాయా? యమంగణన వచ్చాయా? పంచమాక్షరం. సో కాబట్టి మనకి అక్కడ సూత్రం దాంట్లో full include. అది ఎం అని అన్నామన్నమాట. ఎం ఇలా చెప్పుకున్నాం కదా మనం. సో ఎం అనేది ఇందులో కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏ దాంట్లో? ఈ జభై అనే సూత్రంలో వచ్చేస్తుంది అనమాట. అందుకని దానికి ప్రత్యేకించి ఏమీ చెప్పలేదు. యై అనే ప్రత్యాహార వర్ణాలు తీసుకున్నాం కదా ఇక్కడ, అవునా? అందులో వచ్చేసింది అది. ఓకే. సో ఇప్పుడు మనకి ఆ సూత్రము, అది యై ప్రత్యాహారము ఎక్కడొచ్చింది అనేది చెప్పాలి. నాకు నెక్స్ట్ కనిపించేది అలివేలు మంగమ్మ గారు. చెప్పండి అమ్మ. యై ప్రత్యాహారము అష్టాధ్యాయిలో ఏ సూత్రంలో వచ్చింది? యై ప్రత్యాహారము అష్టాధ్యాయిలో అతో దీర్ఘో యయి 7 సూత్రంలో వచ్చింది. ఉత్తమమ్మ. నెక్స్ట్ నాకు శోభనాద్రి గారు. చెప్పండి అమ్మా. అతో దీర్ఘో యయి, ఈ 7, 3, 101 విభక్తులు ఏంటి? అతో దీర్ఘో ఏయి 7, 3, 101 లోని విభక్తులు. అతః షష్ఠి ఏకవచనం, దీర్ఘ ప్రథమ విభక్తి ఏకవచనం, ఏయి సప్తమి విభక్తి ఏకవచనం అమ్మా. ఉత్తమం, ధన్యవాదాలండి. నెక్స్ట్ గిరిజా పవన్ గారు. అతో దీర్ఘో యయి 7, 3, 101 సూత్రార్థం ఏంటి? మనకి ఒక్క నిమిషం, దానికన్నా ముందు శోభనాద్రి గారు చెప్పండి అమ్మా. సో ఇప్పుడు మనకి ఏమేం కనిపిస్తున్నాయి? షష్ఠి కనిపిస్తుంది, ప్రథమ కనిపిస్తుంది, సప్తమి కనిపిస్తుంది. ఆ సూత్రాన్ని చెప్పగలుగుతారా లేదా చూడగానే? చెప్తా అమ్మా. ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు అతః అనేది షష్ఠి విభక్తిలో ఉంది కాబట్టి ఆ స్థానంలో కార్యం జరుగుతుందని చూడంగానే మనకు అర్థం అవుతుంది. కార్యం జరుగుతుందంటే ఏం జరుగుతుందంటే ప్రథమా విభక్తిలో ఏదైతే ఉందో పక్కన మనకి దీర్ఘ అనేది ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి ఆ దీర్ఘం వచ్చి ఆ స్థానంలో షష్ఠి స్థానం అతః స్థానంలో దీర్ఘం వస్తుందని చూడంగానే సూత్రం చూడంగానే తెలుస్తుందమ్మా. ఎప్పుడు ఇది ఆ స్థానంలో దీర్ఘం వస్తుందంటే ఏయి అనేటువంటి ప్రత్యాహార అక్షరాలు పరంగా ఉన్నప్పుడు మాత్రమే అని చెప్తున్నాం. అది అర్థమైందా అందరికి? ఇక్కడ మనకి షష్ఠి, ప్రథమ, సప్తమి కనిపించాయంటే మనకి సూత్రార్థం అర్థం అయిపోయినట్టే. ఓకేనా? ఇక్కడ మీరున్న వాళ్ళందరికీ ఆ విషయం తెలిసిపోవాలి ఇప్పటికి. ఓకేనా? ఎవరు మర్చిపోవద్దు. సో ఇప్పుడు అతః అనేది షష్ఠిలో ఉంది. ఒక్క నిమిషం కవితమ్మా, చెప్పండి. అంటే షష్ఠి స్థానంలో ప్రథమ రావాలా? అంతే.
తర్వాత పరమ లోపల ఎయి ఉండాల, ఎయ్యి మన ఉండాలి, ఎయ్యి సప్తమి ప్రత్యాహారం. ఉండాలి. అవునండి, సప్తమి ఓ. ఉండాలి. సప్తమిలో ఏముంటే ఆ వర్డ్ అక్కడ ఉండాలి. ఉందంటే అది ఏంటి అనేది మనం గమనించుకోవాలి. ఇక్కడ ఎయ్యి అనేది ఉంది, అవునా? ఎయ్యి అనేది ఏంటిది? అది ప్రత్యాహారం. పైన చెప్పుకున్నాం, అవునా? చెప్పుకున్నామా లేదా? ప్రత్యాహారంలో వర్ణాలు ఇన్ని ఉన్నాయి, 11. అవేమేంటి ఇవన్నీ చూసాం కదా. అవును. అది ఓకే. సో ఇప్పుడు మనకి అతహ అనేది షష్ఠి ఏకవచనం, అవునా? షష్ఠి ఏకవచనం అంటే ఇప్పుడు మనకి ప్రాతిపదికం ఏముంటది? ఇప్పుడు ఈ అతహ అంటే ఏంటి? ఈ స్థానంలోనే దీర్ఘం వస్తుందా, లేకపోతే ఇంకా ఏమన్నా ఉంటుందా? ఏం చూడాలి మనం అక్కడ? దాని యొక్క ఆ స్థానంలోనే. ప్రాతిపదికం చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? అదే ప్రాతిపదిక. దాని ప్రాతిపదిక షష్ఠిలో ఏదైతే ఉందో దాని ప్రాతిపదికను చూసుకోవాలి. సో అదేముంటుంది అక్కడ ప్రాతిపదికము? అత్తు ఉంటుందా? అత్ ఉంటుంది. అత్ అంటే విషయం ఏంటి అక్కడ? అంటే ఓన్లీ ఆకారం. హస్వాకారం, ఓన్లీ ఆ. హస్వాకారం. ఇప్పుడైతే హ్రస్వకారం దానికి ఇక్కడ ఏమన్నాము? దీర్ఘ అంటే ఏంటి? దీనికి దీర్ఘం రావాలి. దీర్ఘము ఆదేశం. రావాలి. ఇలా రావాలంటే ఒక కండిషన్. ఏం కండిషన్ అది? దానికి పరములో ఎవరు ఉండాలి? ఎయి పరంలో ఎయి ప్రత్యాహారం. ప్రత్యాహార వర్ణము ఉండాలి. ఈయనే. అర్థమైందా? అర్థమైందా? మాన్య. అంతే. ఓకే. సో ఇప్పుడు సూత్రం చదువుదాము. ఎవరు చదువుతున్నారు? నేను ఎవరినో పిలిచినట్టున్నాను. అమ్మ నేను చదువుతా. ఒక్క నిమిషం. చదవండి. గిరిజా పవన్ గారిని పిలిచాను నేను. ఓకే, యా కొంచెం పైకి చెప్పండి లే- ముని గారు. కొంచెం పైకి లేపరా. యా ఒక్క నిమిషం. అమ్మ చిన్న చిన్న రైట్. ఓకే ఓకే సరిపోయింది. యయి అతో దీర్ఘో యయి 7 ఆ, 3 అతో 101. దీర్ఘో ఎయి. సూత్రార్థం ఏంటి? మీరు ఆన్సర్ ఇవ్వండి. ఓకే. అతో దీర్ఘో ఎయి 7 3 101 సూత్రార్థం ఏమిటి? అతో దీర్ఘో ముని గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం, నా వాయిస్ వినిపిస్తోందా మేడం? వినిపిస్తుంది, కానీ అది ముని గారు చెప్తున్నారు. ఓకే, మళ్ళా నాకు డౌట్ వచ్చింది అందుకు. అదే నేను మళ్ళీ అడుగుతాను మీకు. యా నెక్స్ట్ మీరే. ఓకే ఓకే ముని మేడం. గారు ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి. అందరినీ నేను మ్యూట్ చేశాను. ఓకే ఇప్పుడు వినపడుతుందా? యా వినిపిస్తుంది, చెప్పండి. అతో దీర్ఘో ఎయి 7 3 101 సూత్రార్థం ఏమిటంటే యయాది సార్వధాతుక ప్రత్యయానికి పూర్వము అదంత అంగము యొక్క అంతిమ వర్ణానికి దీర్ఘాదేశం అవుతుంది. ఉదాహరణ హట్ ధాతువు ఉత్తమ పురుష బహువచన ప్రత్యయము మిప్. ఇది సార్వధాతుక తింగ్ ప్రత్యయం. ఘన వికరణ ప్రత్యయం షప్. ఈ ఘన వికరణ ప్రత్యయము సార్వధాతుకంలో కర్తరీ ప్రయోగం చేస్తుంటే వస్తుంది. దాని ఆర్డర్ పట్ ప్లస్ షప్ ప్లస్ మిప్. ఇత్ సంజ్ఞ ద్వారా షప్లో షిత్ షిత్ పిత్తులు లోపం మరియు మిప్లో పిత్ లోపం. పట్ ప్లస్ ఆ ప్లస్ మీ ఒకటి. ఇప్పుడు ఈ సార్వధాతుక తింగ్ ప్రత్యయము మీ అనేది ఏ ప్రత్యాహార వర్ణంతో మొదలైంది. ఆగండి. రెండవది ఆగండి, నేను ఇప్పుడు చెప్తూ మీకు చూపిస్తూ ఉంటా. ఓకే. సో ఇప్పుడు మనం ఏమన్నాము? యయాది సార్వధాతుక ప్రత్యయానికి. యయాది సార్వధాతుక ప్రత్యయానికి, అవునా? సో యయాది సార్వధాతుక ప్రత్యయం అనేది ఎక్కడ ఉంది మనకి ఇక్కడ అంటే ఇదన్నమాట. ఏందది? మిప్పులో ఉన్నటువంటి మీ. ఓకే, సో మిప్ అనేది ఉందన్నమాట. సో అది యయాది సార్వధాతుక ప్రత్యయం. అర్థమైందా? ఓకే. సో దానికి ఎందుకు సార్వధాతుక ప్రత్యయం అన్నాము? తింగ్ ప్రత్యయం తీసుకొచ్చాం కదా. ధాతువు రావాలంటే మనకి ఏం కావాలి? తింగ్ ప్రత్యయం కావాలి, అవునా? అవును మేడం. సో ఆ తింగ్ ప్రత్యయము మరి దేనికి తీసుకొచ్చాము మనము? లట్ లోట్ లంగ్ విధిలింగ్. ఈ 4 లకారాలు ఏం లకారాలు? సార్వధాతుకం. సార్వధాతుక లకారాలు. వాటికి వచ్చే ప్రత్యయాలు ఏముంటాయి? సార్వధాతుక ప్రత్యయాలు ఉంటాయి.
అర్థమైందా? సార్వధాతుక ఓకే లకారాలకి సార్వధాతుక ప్రత్యయాలు ఉంటాయి. ఓకేనా? అదొక ఓకే పాయింట్ రాసుకోండి మీరందరూ. సార్వధాతుక ఓకే లకారాలకి ఏం ప్రత్యయాలు ఉంటాయి? సార్వధాతు సార్వధాతుక ప్రత్యయాలు లకారాలు. సార్వధాతుక ప్రత్యయాలు ఉంటాయి. సో ఈ సార్వధాతుక ప్రత్యయాలలో చాలా రకాలు ఉంటాయి కదా, అవునా? ఒకటి ఆతో మొదలైతుంది, ఒకటి ఈతో మొదలైతుంది, ఒకటి దేనితోనో మొదలైతుంది, అవునా? తింగ్ ప్రత్యయాలు. ఆ తింగ్ ప్రత్యయాలు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా మొదలవుతుంది, అవునా? బేసిక్ తింగ్ ప్రత్యయాలు ఏంటివి? తిప్పు, తస్, ఝీ, అవునా? సిప్పు, థస్, థా. సో ఒక దగ్గర ఏమైంది? తీతో మొదలైంది, ఇంకో దగ్గర తాతో మొదలైంది, ఇంకో దగ్గర సీతో మొదలైంది, ఇంకో దగ్గర సకారంతో మొదలైంది కదా. మొదలంటే ఏంటి? ఫస్ట్ లెటర్ అన్నమాట. స, మ, త, థ ఇలా మొదలవుతున్నాయి కదా, అవునా? సో అవును వాటిల్లో అచ్చుతో మొదలైనవి కొన్ని ఉన్నాయి. అలాగా చూస్తుంటే ఏమన్నారు? దాంట్లో వాటిల్లో యయ్ ఆదిగా ఉన్నటువంటిది, యయ్ అనే ప్రత్యాహారం చూసుకున్నాం కదా మనం. ఏ ప్రత్యాహారంలో ఏమొచ్చాయి? అంతస్థాలు, అవునా? అంతస్థాలు పంచమాక్షరాలు వచ్చాయా? వస్తాయి ఆ, వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ఏమన్నా ఆన్సర్ దొరికిందా? మకారం అనేది దేంతో మొదలైంది అనేది ఓకే అంతలో దొరికింది. దొరికిందా? ఇప్పుడు యై అక్షరాల ప్రత్యాహారం. దొరికింది సో ఇప్పుడు దాన్ని యయాది సార్వధాతుక ప్రత్యయం అనొచ్చా? మిప్పుని అనొచ్చు అనొచ్చు. అనొచ్చు. అలాగా అన్నారనమాట. అప్పుడు దానికి పూర్వం ఉన్నటువంటి, ఎప్పుడైతే మనము ఈ ఏమేమి గణాలను చూసుకోవాలి. ఇప్పుడు ఏం గణాలు చూసుకుంటాం మనము? 1, 4, 4, 6, 10 1, 4, 6, 10 అంటే మొదటి గణం ఏం గణము? భ్వాది గణము. తర్వాత 4వ గణం ఏంటిది? చెప్పండి. దివాది గణం దివాది గణము. 6వ గణం ఏంటిది? సుధాది దివాది ఉదాది గణం గణము. 10వ గణం ఏంటిది? చురాది చురాది గణం ఉదాది గణం. చురాది గణం. ఈ 4 గణాలలో ఏముంటుంది? అదంత అంగం ఉంటుంది. ఏముంటుంది? అదంతా అంగం అదంత అంగం ఉంటుందన్నమాట. ఈ అదంత అంగం ఎట్లుంటుంది అనేది మీకు అర్థమవుతుంది, చెప్తాను ఇప్పుడు. ఓకే. సో ఈ అదంత అంగము ఈ 4 గణాలలో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటిది? చదువుతా ఏమన్నాం? ఇక్కడ పైన ఏం చెప్పాం మనము? ఉత్తమ పురుష బహువచన ప్రత్యయం అన్నాం, అవునా? అదేంటి? మిప్ అని తీసుకున్నాము, అవునా? పఠామి అన్నాను. సో అంటే ఏంటి? అది ఏ లకారము? పటామి పఠామి. అంటే లట్లకారం. 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 అవునా? లట్లకారం. లట్లకారం అనేది ఏంటిది? సార్వధాతుక లకారం. ప్రత్యయాన్ని తీసుకున్నాం. లకారం సార్వధాతుక మిప్పు ప్రత్యయాన్ని తీసుకున్నాం. లట్లకారము సార్వధాతుక ప్రత్యయాన్ని తీసుకున్నాం. ఇప్పుడు పఠ్ అనే ధాతువు దేంట్లో ఉంది? వాది గణంలో ఉంది. ఎందులో ఉంది? వాది గణం. దివాది గణంలో వాది గణంలో ఉంది. సో ఈ వాది గణం ఎక్కడొచ్చింది మరి? ఇది ఫస్ట్ గణం. ఏ గణం అది? అవును మొదటి గణం. మొదటిది. మొదటి మొదటి గణం. గణం సో మొదటి గణం మేడం, ఏం తెలుసు? మేడం ఒక నిమిషం చెప్పచ్చా? అంటే ఉత్తమ పురుష ఏకవచన్ పఠామి అవుతుంది కదండి మేడం అక్కడ. అవును. బహువచన్ అంటే పఠావహ అవుతుంది. కరెక్ట్ అమ్మా, ఇది తప్పు రాసినాం మనం ఇక్కడ. అవును, ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమం, సూపర్. యా, సో అక్కడ ఏకవచనం రావాలి. ఓకేనా? ఉత్తమ పురుష ఏకవచనం. ఏకవచనం వస్తుంది. సో ఉత్తమ పురుష ఏకవచనంలో మనకేంటిది? మిప్పు ప్రత్యయం, అవునా? అవును మేడం, అవును. సో మిప్పు ప్రత్యయం. ఈ పఠ్ అనే ధాతువు ఎక్కడుందన్నాము? భాదిగణంలో ఉంది. వాది గణంలో ఉంది. భాదిగణంలో ఉంది కాబట్టి అది ఎలాంటి అంగం ఉంటుంది దానికి? అదంతంగం. అదంతంగం అదంతాంగం. సో ఈ అదంతాంగము ఉంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం చూడండి, వినండి. అదంత అంగం యొక్క అంతిమ వర్ణానికి, ఈ అదంత అంగం ఎప్పుడైతే అయిందో, ఇప్పుడు మిప్ అనేది ఒక ప్రత్యయము. ప్రత్యయానికి పూర్వం ఉన్నదంట ఏంటిది? అంగము. అంగము. అదంతంగం ఈ అంగం ఎలా ఉండాలి? అదంతమై ఉండాలి, అవునా? అదంతం ఉండాలంటే ఏవే గణాలు? 4 గణాలు. 4 గణాలు. 1, 4, 6, 10 1, 4, 6, 10 అది గుర్తుపెట్టుకోండి. భ్వాది తుచు. ఏంటది? భ్వాది తుచు. అది భ్వాది తుచు. తుచు. సో భ్వాది తుచు అంటే ఏంటి? భ్వాది గణము, దివాది గణము, తుదాది గణము, చురాది గణం. ఓకేనా? దివాది గణం. సో భ్వాది తుచు గుర్తుపెట్టుకోండి. సో భ్వాది తుచు అని ఉన్నప్పుడు అదంత అంగం వస్తుంది మనకి. అర్థమైందా? సో ఇప్పుడు అదంతాంగం ఉంది కాబట్టి ఏమన్నాము? అంతిమ వర్ణానికి, అదంతాంగంలో అంతిమ వర్ణం ఏంటిది? అకారం. ఈ అకారానికి ఏమవుతుందన్నాము? దీర్ఘాదేశం అవుతుంది. అంటే ఇక్కడ అ ఉంటే ఏం కావాలి? దీర్ఘం. ఆ కావాలి. దీర్ఘం అంటే ఆ కావాలి. అర్థమైందా?
ఓకే. సో ఉదాహరణ చూసుకుంటే ఏమన్నాం ఇక్కడ ఉత్తమ పురుష ఏకవచన ప్రత్యయం ఇది మిప్ అవునా? ఇది ఏకవచనం ఆ, అంతే. ఇది సార్వధాతుక తింగ్ ప్రత్యయం అవునా? ఇది సార్వధాతుక తింగ్ ప్రత్యయం అని చెప్పుకున్నామా ఇప్పుడు? చెప్పుకున్నాం. ఆ, సో దానికి ఘన వికరణ ప్రత్యయం ఏంటిది? షప్. చెప్పు. ఎప్పుడైతే మనము ఏం చేస్తున్నాము కర్తరి ఏంటి ఇప్పుడు మనం కర్తరి ప్రయోగం చేస్తున్నాం. ఇది కర్తరి ప్రయోగమా కర్మణి ప్రయోగమా? పఠామి అనేది కర్తరి. కర్తరి ప్రయోగం. కర్తరి ఆ, కర్తరి సో కాబట్టి ఎప్పుడైతే కర్తరి ప్రయోగం చేస్తావో నువ్వు అప్పుడు ఏమొస్తుంది? షప్ అనేది వస్తుంది అనమాట. ఏమొస్తుందండి? చెప్పు. షప్ వస్తుంది. షప్ వచ్చిన తర్వాత దాంట్లో ఇంకా ఏంటిది? అది షప్ని ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి అంటే ధాతువుకి ఆ ప్రత్యయానికి మధ్యలో, ధాతువుకి ప్రత్యయానికి మధ్యలో ఇక్కడ పెట్టాలి. అర్థమైందా? అంతే ఆ, అంతే అంతే. ఇక్కడ మధ్యలో ఆ పెట్టుకున్నాం. ఆ ఎలా వచ్చింది అంటే షప్ ఉంది కదా, ఈ షప్పుకి అనుబంధ లోపము తర్వాత ఇత్ సంజలు చెప్పండి ఏమున్నాయి అక్కడ? షకారము లషక్వ పకారం తద్దితే. ఎత్తు. షకారము లషక్వ తద్దితే, పకారము పకారము హలంతం ద్వారా పోతుంది. హలంత్యం, హలంత్యం. సత్యం. అంత్యం. సో మిగిలింది ఏంటి మరి? లషకు తంతుతే. అకారం. అకారం. షకారం మిగిలింది. ఈ షకారం కంప్లీట్ గా పోయిందా? జస్ట్ అన్ని ఎట్లా తీసేస్తాం మనం అన్ని కూడా? ఇష్ ప్లస్ ఆ కాబట్టి ఇష్ పోతుంది. ఇష్ హల్లులే, హల్లులకే లోపం జరుగుతుంది. ఓకేనా? సో హల్లులనే తీసేస్తాము. ఓకే. సో ఆ అనేది మిగిలింది. ఆనే ఇక్కడ రాసుకున్నాం మనం. అవునా? ఓకే. సో ఇక్కడ షప్ అన్నాము, ఘన వికరణం షప్పు. ఈ ఘన వికరణ ఏంటి? ప్రత్యయము సార్వధాతుకంలో కర్తరి ప్రయోగం చేస్తుంటే ఈ షప్పుని తీసుకొస్తాము. అవునా? దాని ఆర్డర్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాము. పఠ్ ప్లస్ షప్ ప్లస్ మిప్. అవునా? ఈ షప్పులో షిత్ అంటే ఏంటి? షకారం ఇత్ అయితే దాన్ని ఏమన్నాము? పిత్ పిత్ అన్నాము. సో పకారం ఇత్ అయితే ఏమన్నాము? పిత్ పిత్ అన్నాము. సో అట్లా ఇవి రెండు లోపం అయిపోయి తర్వాత మిప్పులో ఏమైంది? ఏం లోపమైంది ఇక్కడ మిప్పులో? పకారము పకారం లోపం. హలంత్యం ద్వారా లోపమైంది. సో దాన్ని ఏమంటాం? పకారం ఇత్ అయితే పిత్. పిత్ అంటాం. అర్థమైందా? సో అలాగా చూసుకున్నాము. సో పఠ్ ప్లస్ అ ప్లస్ మీ వచ్చింది. ముని గారు చదవండి ఇప్పుడు ఇంకా. ఇప్పుడు ఈ సార్వధాతుక తింగి ప్రత్యయము మీ అనేది ఏ ప్రత్యాహార వర్ణంతో మొదలైంది. అవునా? ఇది ఏ ప్రత్యాహారమేనా? మకారము. అవును. అవును. సో కాబట్టి ఏంటి? చెప్పండి ఇది నెక్స్ట్. రెండవది ప్రత్యయానికి పూర్వము ఉన్నదంతా ఆ ప్రత్యయానికి అంగం అయితే ఇక్కడ అంగము పట్ ప్లస్ ఆ. ఇది అకారము అంతములో ఉన్న అంగం కావున దీనిని అదంత అంగం అంటారు. అర్థమైంది ఇదంతా? సో ప్రత్యయానికి ఇక్కడ ఏంటి? మీ అనేది ఒక ప్రత్యయం. అవునా? మీ అనేది ప్రత్యయము. సో ఆ ప్రత్యయానికి పూర్వం ఉన్నదంతా ఏమవుతుంది? అంగము. అంగం. సో ప్రత్యయానికి పూర్వం అంతా ఏంటండి? అంగం. అది ఎలాంటి అంగం ఉంది అక్కడ? అదంతా అంగం ఉంది కాబట్టి ఏమన్నాం ఇక్కడ? కావున దాన్ని అకారం చివరిగా ఉంది. అవునా? సో అకారం చివరిగా ఉంది కాబట్టి దాన్ని ఏమన్నాము? అకారం చివరిగా ఉన్నటువంటి అంగము, దాన్నే అదంత అంగం అంటాం. ఓకేనా? అకారము చివరిగా ఉన్నటువంటి అంగము. ఓకేనా? అంటే అంతము కదా. నెక్స్ట్ అండి చదవండి. తర్వాత మూడవది అయితే ఇలా అన్ని ఇలా అన్ని సాటిస్ఫై అయితే అన్ని కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు అదంత అంగములో చివరి అక్షరం ఆకి దీర్ఘం వస్తుంది. అంటే ఇప్పుడు ఆ స్థానంలో ఆ వస్తుంది. పట్ ప్లస్ ఆ ప్లస్ మీ పటామి. అర్థమైందా అండి అందరికి? అర్థమైంది. సో ఇప్పుడు అకారానికి దీర్ఘం వచ్చేసి ఆ అయ్యింది. అలాగా పఠామి అయ్యింది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనకి అతో దీర్ఘో యయి అనే సూత్రం ద్వారా ఇంకా ఎక్కడెక్కడ దీర్ఘం వస్తుంది అనే విషయాన్ని మనం చూసుకున్నాము. సో ఇప్పుడు జ్యోతిర్వల్లి గారు చెప్తారా? చదువుతాను. అతో దీర్ఘ ఇహి
73101 అనేసి గోయింగ్ ఎట్టెల్పింగ్ అదే ఒక్క నిమిషం అండి. ఇది పైకి జరపడానికి వస్తలేదు, ఒక్క నిమిషం. ఓకే మేడం ఒక్క నిమిషం మేడం. సార్వధాతుక పత్రాలు అంటే తింగ్ ప్లస్ షిత్ కదా. సార్వధాతుక ప్రత్యయాలు తింగ్ షిత్ సార్వధాతుకం. సార్వధాతుకం అనేది అంతే కదా ఏం మేడం, చెప్పారు? అంతే తింగ్ కదా. షిత్ తింగ్ సార్వధాతుకం. ప్లస్ షిత్. తింగ్ ప్రత్యయాన్ని షిత్ ప్రత్యయాన్ని సార్వధాతుకం అని అన్నారనమాట. ఓకేనా అమ్మా, చదవండి. ఓకే అతో దీర్ఘ ఏఈ 73101 అనే సూత్రం ద్వారా ఇంకా ఎక్కడెక్కడ దీర్ఘం వస్తుంది. సో అతో దీర్ఘ ఏఈ 73101 అనే సూత్రం ద్వారా ఇంకా ఎక్కడెక్కడ దీర్ఘం వస్తుందంటే పఠావహ పఠావహ మేమిద్దరము చదువుతున్నాము. పఠామహ మేమిద్దరము చదువుతున్నాం. మేము అందరం మేమందరము. ఓకే పఠామ మేమందరము చదువుతున్నాము. అపఠావ మేము ఇద్దరము చదివాము. నాట్ టుడే మేమిద్దరం అపఠ ఇస్ ద పాస్ట్ టెన్స్. ఓకే అపఠామ మేమందరము చదివాము. నాట్ టుడే అపఠామ. ఓకే దిస్ ఆల్సో ఇస్ కమింగ్ హియర్ అన్నమాట. ఇప్పుడు మనము ఎందుకు ఇది చెప్పాము నాట్ టుడే అని ఎందుకు చెప్తున్నామంటే భూతకాలాలు రెండు ఉన్నాయి. ఓకే, అది లంగ్లకారం కాబట్టి. లకారము సో ఇక్కడ రెండు లంగ్లకారం. ఉన్నాయి. ఇది లంగ్ ఒకటి, లుంగ్ ఒకటి. ఓకే, లుంగ్ అంటేనేమో ఈ రోజు జరిగినటువంటి భూతకాలం, లంగ్ అంటేనేమో ఈ రోజు కాని భూతకాలం. ఓకేనా, అంతే. ఈ రోజు కాదంటే మళ్ళీ చెప్పరా ఇది ఈ రోజు కాని, నాట్ టుడే. ఓకే, ఏది లంగ్ లంగ్ లుంగ్ అంటే ఏంటి? టుడే, ఈరోజు ఈ రోజు జరిగిన భూతకాలము లుంగ్. ఓకే, పాస్ట్ బట్ నాట్ టుడే. ఇది పాస్ట్ టుడే, టుడేస్ పాస్ట్ ఇది. ఓకేనా, లుంగ్ అనేది ఏంటిది? టుడేస్ పాస్ట్. ఇది పాస్ట్ నాట్ అంటే బిఫోర్ 12 AM. ఓకే. అంటే లంగానగానే నిన్న మొన్న జరిగిపోయినటువంటి భూతకాలను గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు కానిదని. ఓకేనా, అంటే మేడం ఇప్పుడు ఈవినింగ్ అయితే మార్నింగ్ జరిగేది కూడా మనం లుంగ్ అనే అంటాం అనమాట. అంతే అంతే అమ్మా, సూపర్, కరెక్ట్, అంతే. యా. సో ఓకే సో అందుకని నాట్ టుడే అని చెప్పాలి మనం. ఓకే, నాట్ టుడే ఎందుకు చెప్తున్నాము? మనం మెన్షన్ చేయలేదు. నిన్ననా, లేకపోతే మొన్ననా, 1 month క్రితమా, 1 week క్రితమా, 1 year క్రితమా, 2 years క్రితమా, మనం ఏం మెన్షన్ చేయలేదు. కాబట్టి ఏం చెప్పాలి ఇక్కడ? అనద్యతన భూతకాలం అంటాం. అంటే ఏంటి? ఈ రోజు కాని భూతకాలము, అంతే. ఓకే, అది ఎప్పుడు జరిగింది అనేది మనకు తెలియదు. సో సపోజ్ మెన్షన్ చేస్తేనే ఈ రోజు, నిన్న, మొన్న అని చెప్పుకోవాలి. చెప్పలేదు అంటే జస్ట్ నాట్ టుడే అని చెప్పాలి, అంతే. ఓకేనా, అది అందుకని మనం అదే రాసాము, ఈ రోజు కాని ఈ భూతకాలం. రోజుది అంటే గనక అద్యతన భూతకాలం అయిపోతుంది. అవునమ్మా, కరెక్ట్. అద్యతన అనద్యతన. సో చెప్పండి. అపఠావ ఇస్ నాట్ టుడే. అపఠామ ఇస్ మేమందరం చదివాము. నాట్ టుడే. పఠిష్యామి నేను ఈ రోజు చదువుతాను. పఠిష్యావహ మేమిద్దరము ఈ రోజు చదువుతాము. ఇద్దరము చదువుతాము. పఠిష్యామహ మేమందరము ఈ రోజు చదువుతాము. అందరము చదువుతాము. నెక్స్ట్ ఈజ్ అపఠిష్యావ మేమిద్దరము చదివి ఉన్నట్లయితే. అపఠిష్యావ. అచ్చా, ఓకే, మేమిద్దరము చదివి ఉన్నట్లయితే. ఓకే, చదివి ఉన్నట్లయితే పాస్ అయ్యేవాళ్ళు కదా, చదివి ఉన్నట్లయితే మంచిగా ఆన్సర్ ఇచ్చేవాళ్ళం.